హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన హిందూపూర్లో సేవ మందిర్లో మారుతీనగర్ అనే ఏరియాలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం దగ్గర చాలా గ్రాండ్గా 2 రోజులు పూజలు అనేవి జరిగినాయి. ఇక్కడ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు చాలా గ్రాండ్గా జరిగినాయి. 2 డేస్ 23, 24 శనివారం ఆదివారం రోజున ఇక్కడ పూజలు అయితే జరిగినాయి. ఫస్ట్ డే మనకి పూజలు జరిగినాయి. సెకండ్ డే కూడా పూజలతో పాటు ప్రసాదాలు, దాని తర్వాత ఊరేగింపు కూడా సాయంకాలం చాలా గ్రాండ్గా వండర్ఫుల్గా జరిగింది. ఆ వీడియోని మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి టెంపుల్ పూజలు తర్వాత ఊరేగింపు ఎలా జరిగింది అనేది మనం చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు పక్కన ఇక్కడ రైట్ సైడ్లో కెనరా బ్యాంక్ ఉంది. కెనరా బ్యాంక్ పక్కన నాగలకట్ట ఉంది. ఆ నాగలకట్ట పక్కన ఒక రోడ్డు కనిపిస్తుంది. స్ట్రైట్ వెళ్తే మనకి దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం దేవాలయం దగ్గరికి వచ్చేసినాం. చూడండి, ఇదే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి ముందు శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పక్కన రైట్ సైడ్లో నాగదేవతలు కూడా ఉన్నారు. మొత్తం ఆల్మోస్ట్ అందరూ దేవుళ్ళు ఇక్కడ ఉన్నట్టున్నారు. మొత్తం అన్ని చూసేద్దాం రండి. ఈ ఆలయం దగ్గర అలంకరణ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. చూడండి, ఇక్కడ ఆలయం లోపలికి ఎంట్రెన్స్ ఇది. ఎంట్రెన్స్ తర్వాత మనకి చెరుకు, మామిడాకులు, అరిటాకులతో చాలా బ్యూటిఫుల్గా అలంకరించినారు. ఆలయంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనం ఒకసారి గమనించవచ్చు. చాలా తేజస్సుగా గంభీరంగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహము. ఇక్కడ శనివారం రోజు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అనేవి జరిగినాయి. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వినాయకుడు, శివలింగము, పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా మనకి మధ్యలో కనిపిస్తుంది. ఇక్కడ నంది పక్కనే ఆపోజిట్ వచ్చేసి శివలింగం ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా. ఇప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం రండి. హనుమాన్ విగ్రహం దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ చూడండి, అలంకరణ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసినారు. చాలా బాగుంది పూలతో. ఇక్కడ హనుమాన్ దేవాలయం పక్కనే ఇక్కడ ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే మనకి ఏడుకొండల స్వామి కూడా కనిపిస్తారు. మొత్తం ఈ దేవాలయానికి వస్తే మొత్తం అందరి దేవుళ్ళని ఈ ఆలయంలో కవర్ చేయొచ్చు. ఒకేసారి సపరేట్గా ఒక్కొక్క ఆలయానికి పోయే అవకాశం లేకుండా ఒకే ఆలయంలో అందరి దేవుళ్ళని ఈజీగా మనము చూసుకొని పూజ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఆలయం కూడా. ఇప్పుడైతే మనం పూజలు చూద్దాం రండి బయట ఇంకా ఏమేమి జరిగినాయి అనేది. ఆలయం బయట శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కూడా మనకి బయట కనిపిస్తుంది. మనం ఫస్ట్లో మిస్ అయినామో కవర్ చేసేది, ఇప్పుడు కవర్ చేసాను చూడండి. ఇక్కడ ప్రత్యేకంగా స్వామి వారిని పెట్టి పూలతో బాగా అలంకరించి ఇక్కడ పెద్దవాళ్ళు పూజలు చేస్తున్నారు. అంటే ఇది మార్నింగ్ సమయంలో 10 గంటల సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు అనేవి చేసి ఈవినింగ్ స్వామి వారిని ఊరేగించారు. అది కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఆలయం దగ్గర పూజలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం చూసాము. ఇప్పుడు విగ్రహం దగ్గరికి వచ్చేసినాం చూడండి.
ఎంత బ్యూటిఫుల్ గా అలంకరించినారు చూడండి. చాలా చాలా గ్రాండ్ గా బ్యూటిఫుల్ గా ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని అయితే అలంకరించినారు చూడండి. చాలా బాగుంది. ఇప్పుడు మనం మార్నింగ్ ఉదయం ఏమేమి ప్రసాదాలు ఇక్కడ తయారు చేసినారు చూద్దాం రండి. ఇది పొంగలు, చట్నీ, అదే విధంగా ఇక్కడ కేసరి బాత్ కూడా తయారు చేసినారు. ఇవి మార్నింగ్ పూజలో అందించిన ప్రసాదాలు ఇవి. ఇక్కడ పక్కనే మధ్యాహ్నానికి ఇక్కడ ప్రసాదాలనేవి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఆలయం ఎంట్రన్స్ లోనే ఇది. ఆలయం పైన మనకి శిఖరాలు అనేవి కనిపిస్తాయి. ఈ శిఖరాల పైన కూడా మనకి దేవుళ్ళు, అందరి దేవుళ్ళని ఇక్కడ చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఇక్కడ ఉంచినారు. చాలా చాలా అందంగా ఇక్కడ కనిపిస్తాయి. ఆలయం పైన కూడా చాలా బాగుంది. పైన కూడా పైనకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ ఆలయానికి. ఈ ఆలయానికి ముందు భాగంలో ప్రసాదాలు తయారు చేస్తున్నారు. రైట్ సైడ్ లో ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మార్నింగ్ పూజలు, అదేవిధంగా దేవాలయము, ఇక్కడ దేవుళ్ళని మొత్తం అందరినీ మనము చూసేసాము. ఇప్పుడైతే మనం సాయంకాలం ఊరేగింపు ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ జరుగుతూ ఉంది, కనిపిస్తుంది చూడండి. జై శ్రీరామ్ అంటూ మారి మోగిపోయింది ఇక్కడ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.